వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్లోని 10th చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్లోని ఎక్సర్సైజ్ 10.1 నుండి 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ 12 షీట్స్ ఆఫ్ థిక్ పేపర్ ఈజ్ 40 grams, హౌ మెనీ షీట్స్ ఆఫ్ ద సేమ్ పేపర్ వుడ్ వెయిట్ 16 2/3 kilograms అన్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే ఒక 12 పేపర్స్ ఉన్నాయి. ఆ 12 షీట్స్ యొక్క వెయిట్ అనేది ఎంత ఇచ్చాడు, 40 grams అని ఇచ్చాడు. ఓకేనా. సో అయితే మనకి హౌ మెనీ షీట్స్ అన్నాడు, ఎన్ని షీట్స్ యొక్క వెయిట్ అనేది 16 2/3 kilograms ఉంటుంది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, షీట్స్ ఎన్ని షీట్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ రాద్దాం చూడండి. ఫస్ట్ షీట్స్, అలానే ఇక్కడ ఉన్నటువంటి పేపర్ యొక్క వెయిట్. షీట్స్ అంటే ఏంటి, పేపర్సే కదా. సో ఆ పేపర్స్కి అలానే పేపర్స్ యొక్క వెయిట్, సో వాటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది, అంతే కదా. ఎన్ని ఎక్కువ పేపర్స్ ఉంటే దాని యొక్క వెయిట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో అంటే అవి రెండు కూడా ఎలా ఉంటాయి, ఒకదానికొకటి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకేనా. సో అది ఇక్కడ రాద్దాం చూడండి. సో నంబర్ ఆఫ్ షీట్స్ అండ్ their weight are in direct proportion. ఓకేనా. సో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఎలా తీసుకుంటాం మనం, డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది ఎలా తీసుకుంటాం, x1/y1 ఈక్వల్ టు x2/y2, అంతే కదా. x1/y1 ఈక్వల్ టు x2/y2. అంటే నార్మల్గా ఎలా ఉంటే ప్రపోర్షన్ అంటే x ఈజ్ ప్రపోర్షనల్ టు y అని తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x1y1/x2y2 అలా అని తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ x1 ఈక్వల్ టు ఏంటి, x1 ఈక్వల్ టు షీట్స్ని మనం ఎక్స్లో తీసుకుందాం, వెయిట్ని వైలో తీసుకుందాం. సో x1 అనేది ఎంత, 12 షీట్స్. ఓకేనా. x1 అనేది 12, x2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో y1 ఈక్వల్ టు వెయిట్ ఎంత అన్నాడు, 40 అన్నాడు. y2 ఈక్వల్ టు 16 2/3 kilograms అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ కిలోగ్రామ్స్లో ఉంది, ఇదేమో 40, y1 అనేది 40 గ్రామ్స్లలో ఇచ్చాడు, ఇదేమో కిలోగ్రామ్స్లో ఇచ్చాడు. సో కిలోగ్రామ్స్లో ఉన్నదాన్ని మనం గ్రామ్స్కి కన్వర్ట్ చేద్దాం. సో గ్రామ్స్కి కన్వర్ట్ చేయాలంటే 1 kilogram ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్, 1000 grams కదా. సో 1 kilogram ఈక్వల్ టు 1000 grams. సో ఇక్కడ 16 2/3 ఇంటూ 1000 చేయాలి. అంటే 16 3s, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. సో నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేస్తే 16 3s ఎంత, 48 ప్లస్ 2 అంటే 50/3 ఇంటూ 1000 అంటే ఈక్వల్ టు ఏమవుతుంది, 50,000/3 వస్తుంది. 50,000/3 దేని ఈక్వల్ టు, y2 ఈక్వల్ టు. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x1 ఈక్వల్ టు ఎంత, 12/y1 అంటే 40 ఈక్వల్ టు x2 ఈక్వల్ టు కనుక్కోవాలి. సో y2 ఈక్వల్ టు 50,000/3. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 12 ఇంటూ ఇది ఇక్కడ సైడ్ వస్తుంది కదా. సో 50,000/3 ఈక్వల్ టు x2 ఇంటూ 40. సో నెక్స్ట్ ఈ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందిగా, 3 1s 3 4s. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 4 1s 4 10s, 4 10s ఎంత, 40 కదా. సో నెక్స్ట్ x2 10 ఇంటూ x2 ఈక్వల్ టు 50,000 ఉంది ఇక్కడ. అప్పుడు x2 ఈక్వల్ టు ఏమవుతుంది, 10 అది ఇక్కడ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో అంటే 50,000/10. ఇక్కడ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 1 1 0. అంటే అప్పుడు ఇంకేం మిగిలింది, ఇక్కడ 5000 ఉంది. సో అంటే x2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5000. అంటే ఎన్ని షీట్స్ ఉంటాయి, 5000 షీట్స్ అనమాట. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 75 km/h. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 20 minutes. సెకండ్ వచ్చేసి ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 250 kilometers అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, ఒక ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది, 75 km/h అన్నాడు. అంటే ఒక గంటలో 75 kilometers వెళ్తుంది. అది ఎలా, కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తుంది. అయితే ఫస్ట్ వన్ మనం ఏం కనుక్కోవాలి, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 20 minutes. అంటే అది 20 minutesలో ఎంత దూరం వెళ్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 20 minutes అన్నాడు.
అంటే 20 మినిట్స్లో ఎంత దూరం వెళ్తుందంటే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ దాంట్లో వచ్చేసి ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 250 కిలోమీటర్స్. సో సెకండ్ దాంట్లో వచ్చేసి డిస్టెన్స్ ఇచ్చాడు 250 కిలోమీటర్స్కి ఎంత టైం తీసుకుంటుంది అంటే టైం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో చూడండి ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. స్పీడ్ ఈక్వల్ ఇచ్చారు. స్పీడ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 75 కిలోమీటర్స్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు 75 km/h. సో ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ అనేది ఏంటి? డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాం కదా. సో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎన్ని మినిట్స్లో? 20 మినిట్స్లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటి డిస్టెన్స్కి? ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు మనకి. స్పీడ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంటే ఏంటి? d/t. అంటే ఇక్కడ మనకు d కావాలి కాబట్టి t అనేది ఇటు వస్తుంది కాబట్టి d ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది అనమాట. సో ఇప్పుడు d ఈక్వల్ టు స్పీడ్ ఎంత ఇచ్చారు? 75 ఇచ్చారు. ఇంటూ టైం అనేది ఎన్ని మినిట్స్లో? 20 మినిట్స్లో కాబట్టి 20 బై, ఇక్కడ అవర్లలో ఉంది కదా, స్పీడ్ అనేది అవర్లలో ఉంది కాబట్టి, సో ఇది ఇక్కడ మినిట్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా అవర్లకే కన్వర్ట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 20/60 వస్తుంది. 20/60 అంతే కదా. సో 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్. 1 అవర్ ఈక్వల్ టు ఎంత? 60 మినిట్స్. అప్పుడు 1 మినిట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/60 అవర్స్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 20 మినిట్స్ అంటే మినిట్స్ ఉన్న దగ్గర ఏం రాయాలి? 1/60 రాయాలి. ఓకేనా? సో 1/60 అంటే ఏమవుతుంది? 20 ఇంటూ 1/60 అంటే 20/60 కదా. సో అందుకని ఇక్కడ మనం 20/60 రాసాం. సో నెక్స్ట్ ఇక్కడ 20 1s 23s క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ d ఈక్వల్ ఎంత ఉంటుంది? 75 ఇంటూ 1/3 దట్ ఈక్వల్ 75 ఇంటూ 1 అంటే 75/3. 75/3 అంటే క్యాన్సిల్ చేద్దాం చూడండి. 3 2s 6. 6 అంటే ఇక్కడ 1 ఉంటుంది. 1 5 అంటే 15. సో 3 5s 15. d ఈక్వల్ ఎంత వచ్చింది? 25 కిలోమీటర్స్. ఫస్ట్ వన్ అనేది డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయమనింది. ఎంత వచ్చింది? 25 కిలోమీటర్స్ వచ్చింది. సో నెక్స్ట్ దీంట్లో టైం కనుక్కోవాలి అంతే కదా. ఫైండ్ ద టైం అన్నాడు. సో సెకండ్ వన్ చూడండి, మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. సో టైం టేకెన్ టు ట్రావెల్ 250 కిలోమీటర్స్. 250 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అన్నదే కదా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఫార్ములా ఏమని చెప్పాను ఇంతకుముందు, ఏం తీసుకుందాం? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు కావాల్సింది టైం. సో టైం కాబట్టి టైం ఇక్కడే ఉందనుకోండి, ఈ ఎస్ అనేది ఇటు సైడ్ వస్తుంది. అంటే d ఈక్వల్ టు ఏమవుతుంది? d/s. t ఈక్వల్ టు ఏమవుతుంది? d/s. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో t ఈక్వల్ టు డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చారు? d ఈక్వల్ టు 250 కిలోమీటర్స్. ఓకేనా? సో నెక్స్ట్ s ఈక్వల్ టు క్వశ్చన్లో ఇచ్చారు స్పీడ్ ఎంత? 75 కిలోమీటర్స్. సో అవి ఇక్కడ రాద్దాం. సో d ఈక్వల్ టు రెండు కూడా కిలోమీటర్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా దేన్ని కూడా చేంజ్ చేయడానికి అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ రాసేసుకోవడం అనమాట. d ఈక్వల్ టు 250 రాద్దాం బై s అంటే 75. సో నెక్స్ట్ t ఈక్వల్ టు 250/75. సో ఇందులో నన్ను క్యాన్సిల్ అవుతుందా? 5 టేబుల్లో పోతుంది కదా. సో 5 1s 5, 2 ఉంటుంది, 2 5, 25 అంటే 5 5s 25. సో నెక్స్ట్ 5 5s 25 0. సో నెక్స్ట్ 5 3s 15, 5 10s 50. అంటే t ఈక్వల్ టు ఎంత వచ్చింది? 10/3. యూనిట్స్ వచ్చేసి ఏంటి? అవర్స్లో కదా మనం కనుక్కుంది. సో t ఈక్వల్ టు 10/3 అవర్స్. ఓకేనా? సో ఎంత టైం పడుతుంది? 10/3 అవర్స్ అనేది పడుతుంది. ఓకేనా? సో దీంతో 9th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.